మిల్వాకీ సిటీలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ కి సంబంధించి ఇక్కడ మీటింగ్ అనేది కొనసాగుతుంది. 4 రోజుల పాటు కూడా ఇది కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని స్టేట్స్ నుంచి కూడా అందరు పొలిటికల్ గా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ఎలాంటి ఉత్కంఠమైన పరిస్థితులు ఉన్నాయి, అలాగే ఎలాంటి అనౌన్స్మెంట్ ఉంటాయి అని చెప్పి ఇప్పటికీ అందరికీ ఆసక్తికరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనతో పాటు మాట్లాడడానికి మిచిగాన్ నుంచి సన్నీ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు మొదటిసారిగా పొలిటికల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. తను కంటెస్ట్ చేస్తున్న దానికి సంబంధించి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరగబోతుంది అనే విషయం మనతో పాటు మాట్లాడడానికి. సార్ చెప్పండి, అంటే ఇక్కడ ఈ కన్వెన్షన్ ఎందుకు జరుగుతోంది? ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుందా? ఎవ్రీ 4 year ఎలక్షన్ ఇయర్లో జరుగుతుందమ్మా ఇది. దిస్ ఇస్ ద రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్. ఇది ఎవ్రీ 4 years జరుగుతుంది. ఇక్కడ ఈసారి ఇక్కడ మిల్వాకీలో జరుగుతుంది. విస్కాన్సిన్ స్టేట్లో మిల్వాకీలో జరుగుతుంది. ఓకే, అంటే ఈ కన్వెన్షన్ కి సంబంధించి దాదాపు అన్ని స్టేట్స్ నుంచి వస్తారు. సో మీ స్టేట్ నుంచి కూడా మీరు రావడం జరిగింది. సో ఎలా ఉంది ఇక్కడంతా? మా స్టేట్ నుంచి మాకు పక్కనే ఇది స్టేటు 3 buses వచ్చారండి. డెలిగేట్స్ వస్తారు. డెలిగేట్స్ కానీ విజిటర్స్ కానీ గెస్ట్లు కానీ వస్తుంటారు. సో ప్రతి స్టేట్ నుంచి వస్తారు ఇక్కడికి. ప్రతి స్టేట్ నుంచి దిస్ ఇస్ ద నేషనల్ కన్వెన్షన్ కనుక ఇక్కడే రేపు ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేస్తాడు. ప్రెసిడెంట్ ట్రంప్ పార్టీ నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తాడు రేపు. ఓకే, అంటే మీరు కూడా మొదటిసారిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తోంది? మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని కూడా చూస్తున్నారు కదా? అవునండి, నేను లాస్ట్ 35 years నుంచి యుఎస్లో ఉన్నానండి. లైఫ్ లాంగ్ రిపబ్లికన్ని. మన కన్జర్వేటివ్ వాల్యూస్, మనకు ఇండియన్ కల్చర్కి వెరీ క్లోజ్ వాల్యూస్ ఉంటాయి, రిపబ్లికన్ వాల్యూస్. సో నేను ఫస్ట్ టైం ఇప్పుడు కాంటెస్ట్ చేయడము, ఎలక్షన్లో కాంటెస్ట్ చేయడం ఫస్ట్ టైము. బట్ యాక్టివ్గా పొలిటికల్ యాక్టివ్గా ఉన్నాను నేను. ఇక్కడ మా దగ్గర ఏంటంటే యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటారండి. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఏంటంటే మొత్తం స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటేస్తారు నాకు. 84 కౌంటీస్ అంటే మన దగ్గర డిస్ట్రిక్ట్ లాగా 84 కౌంటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి మచ్ లాట్ ఆఫ్ ట్రావెలింగ్ ఉంటుందండి. మాది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి 15 గంటలు పడుతుంది ట్రావెల్ చేయాలంటే, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి. ఇక్కడ క్యాంపెయినింగ్ ఎలా జరుగుతూ ఉంటుంది? అంటే మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అంటారు కదా, సో ఎలా ఉంది? చాలా డిఫరెంట్ ఉంటుందండి, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ నీకు మనలాగా బ్యానర్స్ అవి ఇవి చూడము, అసలు ఎక్కడ కనపడవు. సో మీటింగ్స్ అవుతుంటాయి. దే ఇన్వైట్ మీటింగ్ దగ్గరకు వెళ్ళి నేను మాట్లాడడము. తర్వాత ఒక్కోసారి అంటే 2-3 మీటింగ్లు ఉంటాయి. సో వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇవేంటంటే మీటింగ్లు ఇన్సైడ్ ఉంటాయి, అవుట్ సైడ్ ఉంటాయి. కానీ ఓపెన్గా మనకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ అన్నమాట. అంటే రెస్పాన్స్ ఎలా ఉంది అనుకోవచ్చు? అందరూ కూడా ఇక్కడ మీరు తెలుగు వాళ్ళు ముఖ్యంగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువగా అరుదుగా ఉంటూ ఉంటారు పాలిటిక్స్లో. సో చాలా ఇది ఉంటుందండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. ఒక్కసారి వాళ్ళు మన బ్యాక్గ్రౌండ్ ఏంది, మనం ఏం చేయాలనుకుంటున్నాము అనేది తెలిస్తే దే రియలీ లైక్ యూ. మీకు అసలు దే రియలీ సపోర్ట్ యూ, దే రియలీ లైక్ యూ. వచ్చి ప్రతి దగ్గర మాట్లాడినప్పుడల్లా వచ్చేసి థ్యాంక్ యూ వెరీ మచ్, అసలు మీరు రన్ చేస్తున్నందుకే చాలా గ్రేట్, అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రన్నింగ్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఇక్కడ ఎలక్షన్స్కి సంబంధించి హడావడి మొదలైపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా రేపు ట్రంప్ ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏదైతే అనౌన్స్మెంట్ యాక్సెప్టెన్సీ అనేది పొలిటికల్గా ఇక్కడ ఉంటుంది. సో దీనికి సంబంధించి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కంపారిజన్ మాత్రం అస్సలు ఉండదు. ఎక్కడ కూడా ఫ్లెకార్డులు కానీ లేదంటే ఫ్లెక్సీలు కానీ ఏది కూడా ఉండదు. చాలా సాఫ్ట్గా ఇక్కడ పొలిటికల్ ఎలక్షన్స్కి సంబంధించినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయని చెప్పి సన్నీ రెడ్డి తెలిపారు. స్వీటీ, ఓటో స్టూడియో.